హాయ్ గాయ్స్, అందరికీ మీరందరూ ఎలా ఉన్నారు గాయ్స్? సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి లెట్స్ గో గేమ్ గాయ్స్. ఆఫ్టర్ అది దాని తర్వాత అయితే మనం చెప్దాం. సో టాపిక్ అయితే మంచి కంటెంట్తోనే ఉంది. అండ్ మీరు నా కంటెంట్కి ఏమన్నా లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి అని అయితే గట్టి గుద్దండి గాయ్స్. అండ్ ఆ బిల్లకనికి అయితే హెడ్ షాట్ వేసండి. సో వెల్కమ్ టు క్లాసీ బై వ్యూయింగ్ యూట్యూబ్ ఛానల్ గైస్. సో మీరు తెలుగు ఫీవర్ కమ్యూనిటీలో నేను న్యూ కావచ్చు, కానీ నా గేమ్ ప్లే మాత్రం ఓల్డ్ గేమ్ ప్లేనే గైస్. అండ్ ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే ఏడబ్ల్యూఎంతో సిఎస్లో వెపన్ పుషింగ్ చేయాలి. అండ్ వెపన్ పుషింగ్ కాదు, హీరోకి ర్యాంక్ పుష్ అయితే చేయాలి గైస్. అండ్ పెద్ద యూట్యూబ్లో చేస్తుండొచ్చు, మీరు కూడా చేయలేకపోతే ఈరోజు ఏడబ్ల్యూఎంతో టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే వస్తాయి. అండ్ ఈరోజు నుంచి స్పెషల్గా టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే వస్తాయి గైస్. అండ్ ఒకవేళ ఎవ్రీ సండే గుర్తిస్తే అయితే మీకైతే పడతాను గైస్. ఎందుకంటే నాకు సబ్స్క్రైబ్ అండ్ మనకి 50 సబ్స్క్రైబ్స్ కొడితే లైవ్ కూడా కంప్లీట్ చేసేస్తాను గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టండి అబ్బా. నేను సబ్స్క్రైబ్ కొడితే నాకు వచ్చే మోటివేషన్ అండ్ నాకు వచ్చే పాపులారిటీ పెరిగి చూసుకొని మీకు మంచి వీడియోస్ మంచి కంటెంట్ అయితే మీతో ముందుకు వస్తాను గైస్. అండ్ నా వాయిస్కి అయితే బాగా రాకపోవచ్చు, ఎందుకంటే నాకైతే హెల్ప్ చేసింది గైస్. అండ్ ఈరోజు మనం ఏడబ్ల్యూఎంతో ఎలా పుష్ చేయాలి అని చెప్తాం. అండ్ ఇప్పుడు మనమైతే ఒక 8 నాక్ చేసాం. అండ్ మన టీమేట్ లేనిది 8 కూడా నాకు లేను. సో ఇక్కడ మనం కూడా నాక్ అయిపోయాం. అండ్ చూస్తే అక్కడ ఒక అతన్ని అయితే నాక్ చేశారు కదా. సో ఇక్కడ మనం ఒక ఎనిమిది డామేజ్ ఇచ్చాం. అండ్ ఇక్కడ పక్కన చూస్తే ఒక ఫ్రీ లెవెల్ ప్లేయర్స్ అయితే వచ్చారు. అండ్ ఫ్రీ లెవెల్ ప్లేయర్స్ ఎవరు కాదు, కొంచెం ప్రో లెవెల్ గేమ్ ప్లే ఉన్నవాళ్ళు, అంటే పార్ట్ టైం గేమింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈరోజు అయితే మనకు కావాల్సిన గేమ్ ప్లే అయితే మీకు ఏడబ్ల్యూఎంలో ఇంక్రీజ్ చేయడానికి నేనున్నాను గైస్. ఎందుకంటే సిఎస్లో ఏ హెల్ప్ కావాలన్నా కింద మన కామెంట్ సెక్షన్ అయితే పిన్ చేయండి గైస్. అండ్ ముందు చెప్తున్నా, ఈ వీడియో అయితే ఏ ఎడిటింగ్తో అయితే నేను చేయలేదు గైస్. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఫన్నీ ఉండవచ్చు అండ్ కొంచెం నాలెడ్జ్ బేస్ కూడా ఉండొచ్చు. చూడండి, గన్ అయితే రికాల్ అవుతుంది. అండ్ ఇక్కడ పక్కన అయితే 8 నాక్ చేశారు. చెప్పాను కదా, అక్కడ 8 అయితే నాక్ చేస్తారు. సో పక్కన నాయిస్ అయితే రావచ్చు. అండ్ చాలా ఎక్లిప్స్ బ్యాటిల్ ఫీల్డ్ అయితే మనం చేయబోతున్నాం. అండ్ మన టీమేట్ అయితే ఇక్కడ చూడండి నాక్ డౌన్ అయితే అయ్యాడు. అండ్ ఇక్కడ మన టీమేట్ దగ్గర అయితే MP40 ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనం 2 రన్స్ అయితే ఓడిపోయాం. అండ్ మీరు ఎప్పటికైనా కానీ ఏడబ్ల్యూఎం క్లోజ్ రేంజ్ ఫైట్ అయితే ఆడద్దండి. అండ్ సో గైస్, ఇప్పుడైతే ఏడబ్ల్యూ అయితే తీసుకోవాలి. అండ్ షార్ట్ రేంజ్కి బెస్ట్ కాంబో అయితే ఏదైనా రోగన్ ఆర్ పీనట్ అయితే తీసుకొని నేను చెప్తాను. అండ్ వెస్ట్ అయితే కన్ఫర్మ్ ఉండాలి. వెస్ట్ లైన్ అయితే మీరు ఫైట్ దిగలేరు అని నేను చెప్తాను. చూడండి, ఎనిమిస్ అయితే మీ వెనకలు అయితే పడచ్చు. అండ్ మీరైతే క్యాంపెయినింగ్ చేయాలి. ఎప్పుడైనా నేను క్యాంపెయినింగ్ చేయలేంది మీరైతే అసలు ఏడబ్ల్యూఎంలో ఏ షాట్ కూడా కొట్టలేకపోతారు.
సో ఇలా అయితే ఏం పడిపోవచ్చు. సో ఇలా నాకు వచ్చి మన టీం సో గైస్ పక్కన నాయిస్ రావచ్చు, నేను పడుకోకపోతే క్లియర్గా ఇప్పుడే చెప్తున్నా. ఏడబ్ల్యూతో మనం 2 షార్ట్ రేంజ్ అయితే కొనాలి. అండ్ మనీ అయితే బీ కేర్ఫుల్గా. ఏదైనా 2 షార్ట్ గన్స్ అయితే కొనాలి. అండ్ ఈ రెండు అయితే మనకి ఇంపార్టెంట్ అని చెప్తాను, ఎందుకంటే మనం అయితే గ్లూ వాల్స్ కూడా కొనాలి. వీలైతే హెల్మెట్ ఆర్ ఏదైనా కొనవచ్చు. ముందే చెప్తున్నా, మీరైతే ఇక్కడ ఎక్కడ టైం వేస్ట్ చేయకండి. అండ్ మీ చుట్టుపక్కల సరౌండింగ్స్ అబ్జర్వ్ చేసి ఏడబ్ల్యూఎంతో కొట్టండి, ఎందుకంటే ఎనిమిస్ కూడా రావచ్చు. అండ్ ఏడబ్ల్యూఎంలో టైం వేస్ట్ కాదు, కానీ డ్యామేజ్ అయితే ఎక్కువ పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఫస్ట్ ఏదైనా మీ షార్ట్ రేంజ్ అంత అయితే డ్యామేజ్ ఇవ్వండి, తర్వాత ఏడబ్ల్యూఎంతో ఏమైనా చేసుకోండి. ఎందుకంటే చూడండి ఇలా లేదా ఫినిష్ అని చేయండి. లాంగ్ రేంజ్లో ఏమి ఉంటే ఏం కాకపోవచ్చు, కానీ మీరు షార్ట్గా ఉంటే అయితే ఇక్కడ ఫినిష్ చేయొచ్చు. సో మన టీమేట్ సపోర్ట్ లేని MP40 అయితే మీరు ఏం చేయలేరు. అండ్ మన టీమేట్ కోసం అయితే మీరు ఎదురు చూడాలి. సో చూడొచ్చు, మీరు మ్యాచ్ బోయా కొట్టకపోవచ్చు, కానీ మీకు జరిగే టిప్స్ అండ్ ట్రిక్స్ ఇంకొక క్లిప్ అయితే చేసి చెప్తాను. అండ్ దానికన్నా ముందు అండ్ మీకు ఇప్పుడైతే ట్రైనింగ్ నుండికి వెళ్ళిన బేస్ గురించి అయితే చెప్తాను, చూసుకోండి. అండ్ ఫస్ట్ ట్రైనింగ్ నుండికి వెళ్ళిన బేస్ లైన్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ ట్రైనింగ్ రౌండ్ తీసుకోండి. అండ్ ట్రైనింగ్ రౌండ్ ఎగ్జాంపుల్గా చూపిస్తాను. నేను ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మేము ట్రైనింగ్ రౌండ్ ట్రై చేస్తాను. అండ్ ట్రైనింగ్ రౌండ్లో అంతా చెప్తాను గైస్. ఫస్ట్ కస్టమ్ హెచ్డిని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే సెట్టింగ్స్ అయితే చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మీరు సెట్టింగ్స్ అండ్ మీరు కస్టమ్ హెచ్డి 3 ఫింగర్స్ అనేది ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కష్టం ఉంటుంది కదా. అండ్ ఇక్కడ డ్యామేజ్ 5 బటన్ మీద 70 అయితే సెటప్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఏడబ్ల్యూఎంతో దాని ఈజీగా సేస్లో కొట్టడానికి ఉంటుంది. అండ్ ఇదైతే నేను పర్టికులర్గా అయితే చెప్తాను, మీరు వేరే దాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ఎట్లయినా మీరు ఇలా సేవ్ కొట్టేసి బ్యాక్ వచ్చేసి అది ఇప్పుడు చెప్తాను ఏడబ్ల్యూఎంతో ఎలా టెక్నిక్స్ వాడాలి. అండ్ ఏడబ్ల్యూఎం కోసం మీరు దాన్ని ఏడబ్ల్యూఎం బటన్ ఉంటుంది కదా, ఏడబ్ల్యూఎం ఏదైనా వాడచ్చు, కానీ ఏడబ్ల్యూఎంతో మాత్రం మీరు పర్ఫెక్ట్గా డ్యామేజ్ అయితే కొట్టాలి. ఏడబ్ల్యూఎంతో మీరు లిమ్స్కి అయితే డ్యామేజ్ కొట్టకండి, పర్ఫెక్ట్ ఏం సెట్ చేయండి. అండ్ ఎప్పుడే కానీ చూడండి, హెడ్ కొట్టినప్పటికీ ఫుల్ బ్యాక్ అయితే రావాలి. ఇంత లాంగ్ అండ్ ఇంత లాంగ్ రేంజ్ మీరు ఎనిమికి కొడితే మాత్రం డ్యామేజ్ అదిరిపోద్ది. అండ్ ఇంకోసారి సెట్టింగ్స్లోకి వచ్చి సెన్సిటివ్ ఉంటుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే స్నైపర్ స్కోప్ ఉంది. అండ్ ఇక్కడ మీరు ఫైర్ బటన్ అంటే ఇక్కడ రెడ్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, దానికోసం 60 అయితే మీరు పెట్టేసుకోండి. దీనివల్ల మీకు ఏమన్నా అంటే ఎయిమ్ కూడా ఈజీగా ఆటో పికప్ అయింది. అండ్ మీరు ఎప్పుడైనా ఎయిమ్ని న్యాచురల్గా సెట్ చేసుకోండి. అండ్ మీరు ఏడబ్ల్యూఎం అయితే చాలా కొంతమంది అయితే కొట్టలేరు. చూడండి, ఇక్కడ మూమెంట్లో ఉన్న ఎనిమిస్ అయితే మీకు పర్ఫెక్ట్ డ్యామేజ్ అయ్యింది. ఒక్కసారి కూడా
సో గైస్ ఇప్పుడు అందరికీ చెప్పబోతున్నా ఏడబ్ల్యూతో మీరు స్టోర్ అంటే టీమ్ సపోర్ట్తో రాలి. ఎందుకంటే అంటే ఏం మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. చూడండి 150 అయితే పర్ఫెక్ట్గా చేస్తే తగిలింది అంటే అదే ఒక్కసారి కూడా డ్యామేజ్ చేయాలి. అండ్ మీరు ఏమి స్క్వాడ్ ఏదో వైపు చేసేసి ఇప్పుడు కరెక్ట్గా అండ్ మీ ఇన్ఫో అయితే ఎప్పుడు మారుస్తూ ఉండాలి. అంటే మీ పొజిషన్ అయితే ఉదయం కొట్టిన తర్వాత మార్చాలి వేసి. ఎందుకంటే అది ఇంపార్టెంట్ నేను చెప్తాను. చూడు పర్ఫెక్ట్గా అయితే నేను ఏమైతే కొడుతున్నా పర్ఫెక్ట్ ఏమైతే సెట్ చేయాలి. మీరు ఎప్పుడే కానీ ర్యాండమ్ ఏమైతే పెట్టుకోకూడదు. అంటే ఎప్పుడైనా పర్ఫెక్ట్ ఏమైతే సెట్ చేయాలి. ఎందుకంటే ఎట్లా పడితే అట్లా తగిలి అంటే దీనివల్ల టైం వేస్ట్ తగిలిద్ది. అండ్ టైం వేస్ట్ ఎక్కువ అయినా కానీ మీ ర్యాంక్ అయితే పుష్ అయితే ఛాన్సెస్ చాలా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఏడబ్ల్యూతో మీరు చాలా అయితే పుష్ చేయగలరు. అండ్ మీరు కొందరు అయితే ఏడబ్ల్యూఎం అయితే చాలా హార్డ్ అని చెప్పుకోవచ్చు. ఎంఏ2బి కన్నా ఏడబ్ల్యూఎం అయితే హార్డ్ కాదు. అండ్ ఎంఏ2బి ఈవెన్ హార్డర్ దాన్ అసలు ఏడబ్ల్యూఎం అయితే ర్యాండమ్గా దొరుకుద్ది. నేను బీఆర్లో అయితే ఒక చేయలేని తప్పులైతే చెప్తాను. ఎందుకంటే అండ్ ఇప్పుడు చూపించాను కదా మీలో మన వీడియోకి అయితే కామెంట్ చేసింది. అండ్ ఇదే గైస్ ఇవాళ వీడియో. అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. అండ్ ముందే చెప్తున్నా ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అండ్ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసినట్టు ఉంటుంది. అంతే గైస్ బై బై ఉంటా మరి. సో